రికార్డ్ చేయబడినటువంటి సిలువ మీద ఉన్నప్పుడు రికార్డ్ చేయబడినటువంటి రెండు మాట గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. 39 నుండి 43 వాక్యాల దాకా కొంచెం ధ్యానపూర్వకంగా చదువుకుందాం. లూకాసు వార్త 23, 39 నుండి 43 వాక్యాల వరకు నేను చదువుతున్నాను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించుము అని చెప్పిన. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పిన. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. ఎందుకు సిలువ వేశారంటే యేసుక్రీస్తు ప్రభువారిని అవమానపరచాలన్నట్టుగా. అయితే వాళ్ళు తెలియకుండానే వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే ఒక ప్రాఫెసీని, ఒక ప్రవచనాన్ని వాళ్ళు నెరవేరుస్తున్నారు. ఇందాక మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వాక్యం సి అన్నమాటని, అక్కడ చాలా మాటలు ఉన్నాయి వరుసగా. సో మా మధ్యలో ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు గమనించినట్లయితే, అతిక్రమము చేయవారిలో ఎంచబడినవాడు ఆయను, అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడు ఆయను. హీ వాజ్ కౌంటెడ్ యాజ్ వన్ ఆఫ్ ది క్రిమినల్స్. అతిక్రమం చేసినటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకడు అని ఆయన చూపించడానికి అన్నట్టుగా, ఆయన అవమానపరచడానికి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మరణంలో కూడా ఏమాత్రం ఘనత పొందకూడదు అనేటువంటి తాత్పర్యంతో వాళ్ళు చేసినటువంటి పనిలో నుండి గొప్ప కృప మనం చూస్తున్నాం. ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దీనికి ఏం టైటిల్ పెడదామని ఆలోచిస్తూ ఉంటే కనీసం 2 టైటిల్ వచ్చాయి, చాలా వచ్చాయి. 2 టైటిల్స్కి నేను ఫిక్స్ అయిపోయా. ఏమన్నా ఫస్ట్ టైటిల్ ఏంటంటే గ్రేస్ ఇన్ ది 11th అవర్. 11th అవర్ అంటే ఆఖరి ఘట్టంలో దేవుని యొక్క కృప యొక్క ట్రయంఫ్ అంటే విజయం. ఇంకో టైటిల్ ఏం పెట్టానంటే థియోలాజియన్ ఆన్ ద క్రాస్ అని పెట్టాను. సిలువ మీద ఉన్నటువంటి ఒక థియోలాజియన్ అంటే తెలుగు మాట నాకు తెలియదు, మరి తత్వజ్ఞానం అంటామా, దైవజ్ఞానం అంటామా, ఏదోటి. సో ఈ సంగతుల్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని పాఠాలు నేను కూడా నేర్చుకోవడం జరిగింది. మొట్టమొదటిగా మీరు గమనించినట్లయితే అక్కడ ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అప్పటికే అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో ఏమంటారు, దేవర్ రైలింగ్, అంటే ఆయన్ని చాలా ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిజానికి చేసిన తప్పేం లేదు. అక్కడ ఉన్నటువంటి సిలువేయండి అని చెప్పి కేకలు వేసినటువంటి వ్యక్తుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి అన్యాయం చేయలేదు. మనం కనుక మైకు టీవీ సెట్ పట్టుకొని ఆ కెమెరా పట్టుకొని, నీకు ఇప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పెద్ద కేకలు వేసావు, నీకేమన్నా యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా నష్టం చేశారా, కష్టపెట్టారా, లేకపోతే మోసం చేశారా అని ఎవరిని అడిగినా కానీ ఏం చేయలేదు బాబు, మాకేమీ తప్పు చేయలేదు సరికదా. ఆన్ ద అదర్ హ్యాండ్ మాకు మా చిన్నాడు బాగా చేశాడు, మా బామ్మది జబ్బు వస్తే మంచిగా చేశాడు, ఇట్లా చెప్పుకునే వాళ్ళే కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారి నిజానికి సిలువ వేయబడడానికి కావాల్సిన కారణమైనటువంటి తప్పేమీ నిజానికి ఎవరు చేయలే. కాబట్టి ఇది కేవలం వాళ్ళు ఉంటున్నటువంటి ఆ ఫ్లోలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటే పడని జలసీతో ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన దైవకుమారుడు అని చెప్పేటువంటి మాటల్ని విని ఓర్చుకోలేక జనులని కొంతమంది ప్రధాన యాజకులు ప్రేరేపిస్తే వాళ్ళతో పాటు ఆ ఫ్లోలో పోయినటువంటి మాటలు అన్నమాట ఇవి. సో ఈ దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో ఆ మిగతా అందరి జనులతో పాటు యేసుక్రీస్తు ప్రభువారిని రివైల్ చేసినట్లుగా మనం చూస్తాం. ఆ మాటకు వస్తే మీరు కనుక గమనించినట్లయితే యాక్చువల్గా ఇద్దరు దొంగల్లో మొట్టమొదటి వాళ్ళు కూడా అందరితో పాటు తలా ఒక మాట అన్నవాళ్ళు. మీరు కనుక మత్తయి సువార్త 27:44 కానీ
మార్కు సువార్త 15:32 పార్టీ గారిని చూసినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే వాళ్ళు కూడా ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు వారిని మొట్టమొదట ఎంతగానో అవమానపరిచేటట్లుగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళే. అయితే సడన్గా ఒక దొంగకి ఏదో జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే సడన్గా అప్పుడు దాకా అందరితో పాటు యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తున్నటువంటి ఒక దొంగకి గొప్ప మార్పు వచ్చిందని మనం చెప్పచ్చు. అప్పుడు దాకా సిలువైబడిన దొంగ యేసుక్రీస్తు వారు సిలువైబడటం, యేసుక్రీస్తు వారి యొక్క రియాక్షన్ చూస్తూ ఉన్నాడేమో. ప్రాబబ్లీ హీ ఈస్ వాచింగ్ జీసస్ ద వే హీ రియాక్టెడ్. యూనో మిగతా అందరూ కూడా సిలువైబడతా ఉన్నప్పుడు ఆ సిలువైబడే మూమెంట్లో కూడా నెగిటివ్గా మాట్లాడటం కానీ ఆ విధంగా చేస్తూ ఉండేవాళ్ళేమో. అయితే యేసుక్రీస్తు వారిలో అటువంటి రియాక్షన్ ఏం కనబడలేదు. ఎంతో ప్రేమతో తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అని ప్రార్థన చేయడం, ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నప్పుడు ఆ దొంగకి ప్రాబబ్లీ యేసుక్రీస్తు వారు ఎవరు అనే సంగతి అవగాహన వచ్చి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళిద్దరిలో ఒక దొంగ ఏమంటున్నాడంటే నువ్వు క్రీస్తు కదా, నీవు రక్షించుకోము మమ్మల్ని కూడా రక్షించము అని చెప్పాడు. ఆ దొంగకి యేసుక్రీస్తు వారు సమాధానం ఏమీ చెప్పలే. అయితే ఆ పక్కనే ఉన్న ఇంకో దొంగ ఏమంటున్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఎంత గొప్ప రియలైజేషన్ అండి. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ ఎవరు చనిపోవట్లే. ఇక్కడ ఈ సెలవు మీద ఉన్న ముగ్గురే చనిపోతున్నారు. కొంతమందికి చనిపోయే టైంలో కూడా ఫ్లోతో పోవడం అలవాటు అనమాట, గ్రూప్ మెంటాలిటీ అలవాటు. గుంపులు అందరూ ఏమంటామంటే మనం కూడా గుంపుతో పాటు ఫాలో అయిపోవడం అలవాటు అయిపోయినటువంటి సందర్భంగా కనిపిస్తూ ఉంది. ఆయనకి ఇంకా ఆ దొంగకి ఇంకొంతసేపట్లో ప్రాణం పోబోతా ఉంది. కాబట్టి కనీసం ఆ ప్రాణభీతిలో నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అనేటువంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రెండో దొంగకి ఎంతో జ్ఞానం కలిగినట్లుగా అనిపిస్తూ ఉంది. మనం కూడా అదే శిక్ష విధిలో ఉన్నాం కదా, మనం కూడా ప్రాణం పోబోయే స్థితిలో ఉన్నాం కదా. అట్లాంటప్పుడు నీవు దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు, ఆల్టర్ కాలిస్తున్నాడు అనమాట. అంటే నీవు దేవుడికి భయపడవా అని ఒక రెండో దొంగ మొదటి దొంగతో అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? తనకి దేవుని యొక్క భయం వచ్చింది సడన్గా. ఇప్పుడు దాకా నాలుగు మాటలేదు అన్నాడేమో, కానీ సడన్గా హీ రియలైజ్ that the person that is hanging between them is not an ordinary person, and he cannot shoot his lips just like that. ఆ భయం వచ్చింది. రెండో మాట ఏమంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. యూనో రిపెంటెన్స్ యొక్క వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్, పశ్చాత్తాపం యొక్క ఒకనొక పశ్చాత్తాపానికి ఉండే కొన్ని ఆనవాళ్ళు ఏంటంటే నువ్వు చేసినటువంటి తప్పుని ఒప్పుకొని దానికి పర్యవసానాన్ని అనుభవించడానికి ఇష్టపడగలగటం. అది కనుక పశ్చాత్తాపం లేకపోతే అది నిజమైన పశ్చాత్తాపం నిజంగా అనిపించుకోదు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. జక్కయ్య గురించి మనం ఆలోచించినట్లయితే తాను చేసినటువంటి తప్పు ఎంతమంది దగ్గర అయితే ఎక్కువ డబ్బులు తీసుకున్నాడో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ విధంగా ఎక్కడ పశ్చాత్తాపాన్ని చూసినా మనం నిజమైనటువంటి పశ్చాత్తాపంతో పాటు తాను చేసిన తప్పు ఒప్పుకొని దానికి పర్యవసానాన్ని నేను చెల్లించడానికి ఇష్టపడుతున్నాను. A true repentance has the characteristic of owning up the guilt and willing to make amendments for it. ఇక్కడ ఈ దొంగ ఏమంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే. హీఈస్ అగ్రీయింగ్ దట్ హీఈస్ వర్ది ఆఫ్ దట్ పనిష్మెంట్. వాళ్ళిద్దరు ఎవరు వాస్తవానికి నేరస్తులు. ఇంకో పోస్టులో చూసుకుంటే బందిపోటు దొంగలు రాయబడి ఉంది. అనేక మంది దోచుకున్నారు, జీవితకాలం అంతా దొరికిపోయారు. అయితే ఒకటి దగ్గర ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. అక్కడ పశ్చాత్తాపం ఉందో మొదటి దొంగ దగ్గర, నీవు క్రీస్తు కదా, నేను రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఇండికేషన్ ఆఫ్ రిపెంటెన్స్. హీ జస్ట్ వాంట్స్ టు ఎస్కేప్. ప్రాణం ఎట్టగట్ట బయటపడాలని చూస్తున్నాడు. అయితే రెండో దొంగ మాత్రం తన తప్పుని గ్రహించి పశ్చాత్తాపంతో మనకి ఇది న్యాయమే, మనం చేసిన వాటికి మనం ఫలం పొంది ఉన్నాము అని ఒప్పుకొంచున్నాడు. హీ ఈజ్ అగ్రీయింగ్ టు ద ఫ్యాక్ట్ దట్ హీ డిజర్వ్స్ టు బి క్రూసిఫైడ్ ఫర్ ద మిస్టేక్స్ దట్ హీ హాస్ డన్. దట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్. అండ్ అంతేకాకుండా ఈయన ఏ తప్పిదము చేయలేదు. హీ ఆల్సో రియలైజెస్ దట్ ది పర్సన్ నెక్స్ట్ టు దెమ్ ఈజ్ ఎ హోలీ పర్సన్. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన ఎవరో గ్రహించగలిగినటువంటి స్థితికి ఆయన రాగలిగాడు అని ఆ మాట చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి వైపు తిరిగి
యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అని. దిస్ ఇస్ అ వెరీ 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 లోడెడ్ సెంటెన్స్. మన ఇళ్ళలో కొంతమంది మిత భాషలుగా, కొంతమంది ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఉంటుంటారు కదా. ఒక మాటకు 100 మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది 100 మాటలని ఒక మాటలు ముగించేవాళ్ళని చూసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ ఈ దొంగ చెబుతున్నటువంటి మాటలు ఎంతో నిగూఢమైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానం పొందుపరచబడి ఉంది. అందుకని నేను థియలాజియన్ అంటున్నాను. ఏమంటున్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోరము. వీళ్ళందరూ కూడా కాసేపు చావబోయేవాళ్ళు కదా. ఇంకొన్ని గంటల్లో చచ్చిపోతే పాత పెట్టేసే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన అటువంటి ఇద్దరు మనుషుల సంభాషణ ఎట్లా జరుగుతుందంటే, ఒక ఆయన అంటున్నాడు ఇంకో ఆయనతో, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటున్నాడు. అంటే హీ బిలీవ్స్ మెనీ థింగ్స్. ఫ్యూ థింగ్స్ దట్ ఐ హ్యావ్ నోటెడ్ ఈస్, కొన్ని సంగతులు నేనేం గ్రహించానంటే, యేసుక్రీస్తు ప్రభువు రాజు అనే సంగతి గ్రహించాడు. అవునా? జీసస్ ఈజ్ కింగ్ అని గ్రహించాడు. ఆయనకు రాజ్యం ఉంది అని గ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినట్లయితే తిరిగి రాలేరు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవుతాడు, చనిపోయిన తర్వాత జీవం ఉంది అనే సంగతి కూడా అనే సంగతి కూడా ఆయనకు అర్థమైంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవుతాడు, పరలోకానికి చేర్చుకొని పడతాడు అని కూడా అర్థమైంది. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు? నీ రాజ్యంతో తిరిగి వస్తావు అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రాబోతున్న సంగతి కూడా ఆయనకు అర్థమైంది అనమాట. ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసుకునే సంగతులని నాకు ఎప్పుడు అర్థమైపోయింది. ఎంత సమయం ఉందంటారు? ఆ దొంగ కొన్ని మాటల్ని యేసుక్రీస్తు ప్రభువుకి విరోధంగా మాట్లాడతా సడన్గా రియలైజ్ అయ్యి యేసుక్రీస్తు ప్రభువుతో ఈ మాటలు చెప్పడానికి ఎన్ని గంటలు పట్టిందండి? ఒక గంట పట్టిందా? 3 గంటలు మహా అయితే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు సెలవు పెట్టిపోయింది 9 గంటలకి, చీకటి కమ్మింది మధ్యాహ్నం 12 నుండి 3 గంటల దాకా. దానికి ముందే ఈ దొంగ ఈ మాటలు పలిగాడంటే ఆబ్వియస్గా హీ హాజ్ ఆల్మోస్ట్ 3 hours, less than 3 hours టు స్పీక్ దీస్ వర్డ్స్. ఎంత జ్ఞానం దేవుని గురించి పొందుకోగలిగాడని ఆశ్చర్యపోతా ఉన్నా. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలు, నాకు మోక్షం వచ్చేస్తుంది అనేటువంటి గొప్ప నిరీక్షణ ఆయనలో నిండిపోయింది అనమాట. అందుకని చాలా ధ్యానంగా అడిగి ఉంటాడు. హీ ప్రాబబ్లీ మస్ట్ హ్యావ్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ వెరీ మచ్ అండ్ సెడ్ as if he is pleading, he must have said, please, will you please remember me when you come back. నేను తప్పు చేశాను కానీ ఎట్టగట్ట నన్ను క్షమించేసి ఇక్కడ నుండి ప్రాణంతో బయటపడిపోవాలని అనుకుంటున్నాను ప్రభు అని ఈ లోక సంబంధమైనది ఏం అడగల. He agreed to the fact, he settled to the fact that he doesn't deserve much and doesn't want much in this life. కానీ he securing his future. అందుకని చాలా హంబుల్గా ప్లీడ్ చేశారు యేసుక్రీస్తు వారితో. యేసు, ఈ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని he kind of nailed the whole theology of many years. మనలో కొంతమందికి ఇంత థియాలజీ ఎన్ని సంవత్సరాలు వస్తుందని అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. Some of us take so much time to understand about God. This guy has gained so much wisdom about God in just a few hours. అందుకని అందరూ మనం ఇక్కడున్న థియాలజీ బాగా అర్థం కాని వాళ్ళని సిలివేద్దాం అని కాదు నా ఉద్దేశం. బట్ ఇఫ్ దట్ స్పీడ్ యాక్సలరేట్స్ ద ప్రాసెస్, ఐ వుడ్ బి గ్లాడ్ టు టేక్ దట్ క్లాస్ ఆన్ మై సెల్ఫ్. కానీ ద కైండ్ ఆఫ్ విజ్డమ్ దట్ హీ గెయిన్డ్ ఇన్ సచ్ ఫ్యూ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ సచ్ అ వాల్యుబుల్ థింగ్. ఆ విధంగా అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయనతో ఏమంటున్నాడు? అందుకని వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. యేసుక్రీస్తు ప్రభువు ఏదో వాగ్దానం చేయలే, నేను రెండోసారి వచ్చినప్పుడు చూసుకున్నాలే, లేకపోతే ఇదిగో ఈ వాగ్దానం చేస్తున్నాను 100 సంవత్సరాల తర్వాత నువ్వు నాతో ఉంటావు, ఏం చెప్పలేదు. టుడే వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ టు ఎంటర్ ప్యారడైజ్ అండ్ జీసస్ మస్ట్ హ్యావ్ బీన్ రిసీవింగ్. ఆయన ఏమంటున్నాడు? నువ్వు పరదేశంలోకి వెళ్ళిపోతావు అంటలా, నాతో కూడా ఉంటావు పరదేశంలో ఈరోజే. వాట్ ఏ హోప్ఫుల్ లార్డ్ ఈస్. మన ప్రభుకి ఒక బిరుదు ఏంటంటే ఆయన నిరీక్షణకర్త అయిన దేవుడు. నిరీక్షణ ఏం లేకుండా దీనంగా వచ్చి ఒక పాపి అడుగుతా ఉంటే వెంటనే ఎప్పుడో కాదు నువ్వు నాతో ఈరోజు నాతో కూడా ఉంటావు అని తిరస్కారం నుండి పెయిన్ఫుల్ గడియల్లో కూడా యేసుక్రీస్తు ఒక పాపి యొక్క
మొరను విన్నటువంటి ప్రభు మన ప్రభు. ఈ గొప్ప ప్రభువుని మనం అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఆ రెండో దొంగ గురించి కూడా నేను మరీ అంత హోప్లెస్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రాబబ్లీ ఇక్కడ చెప్పాడు కదా, నీవు దేవునికి భయపడవా అని అన్నప్పుడు ప్రాబబ్లీ ఆ రెండో దొంగకు కూడా కొంచెం అనుమానం వచ్చి ఉండాలి. ఎవరైనా ఎందుకు ఈ రెండోడేదో కొంచెం తేడా మాట్లాడుతున్నాడు, మనం కూడా అదేదో రెండు రాకడ గురించి రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు, మనం కూడా దానిలో చేయకపోతే బాగుంటుందని ఆశతో ప్రాబబ్లీ ఏసుక్రీస్తుని అడుగుంటారు. ఇక్కడ అంతా రాయబడలేదు, కానీ నేను ఊసిన ఐ లైక్ హ్యాపీ ఎండింగ్స్. శుభాంతాలనే సుఖాంతాలనే నాకు చాలా సంతోషం అనిపిస్తాయి. సో ప్రాబబ్లీ there was a change in the second thief as well. బట్ వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ రెండో దొంగకి ఆ సంగతులు కనుక అర్థం కాకపోతే ఇది చాలా పిక్చర్ మాట్లాడుకునే మాటలా ఉంటాయి కదా, ఇద్దరు చచ్చిపోబోతున్నారు, ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడే ఉంటారా నాతో అంటే అడిద్దరు ఏంటో ఈ కాసేపులో మనం చనిపోబోతున్నారు, వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటారండి, అదే అవుట్ ఆఫ్ దేర్ మైండ్ అనుకుంటాం కదా. బట్ యు సీ దట్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఆన్ ద క్రాస్ అండ్ ద 11th hour. యేసుక్రీస్తు వారు కొంతసేపులో చనిపోతున్నప్పుడు కూడా ఒక పాపిని తన కృపతో కనుక్కున్నాడు. హీ ఫౌండ్ ఏ సిన్నర్ అండ్ టుక్ హిమ్ అలాంగ్ విత్ హిమ్. సో ఇట్స్ అ ట్రయంఫ్ ఆఫ్ గ్రేస్ ఇన్ ద 11th hour. సిలువలో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తి అది, సిలువ చుట్టూ ప్రవేశిస్తున్నటువంటి ఆ జీవులో ఉన్నటువంటి గొప్ప శక్తి అది. కాబట్టి ఈ గొప్ప దేవుడిని మనం ఆరాధించాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం ముఖ్యంగా. అయితే కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటి పాఠం ఇందాక నేను చెప్పాను కదా, మనలో కొంతమంది దేవుని గురించి తెలుసుకోవడానికి చాలా సమయం ఎందుకు పడుతుంది? వై డస్ ఇట్ టేక్ సచ్ ఎ లాంగ్ టైమ్? లెట్ us try to know this great God as much as possible. మనం చచ్చిపోతున్నటువంటి దొంగలం కాదు. God has given us a lifetime to know about him, and this guy has made the best possible opportunity. He has made the best use of the opportunity given to him. మనం కూడా ఈ దేవుని గురించి ఎదగాల్సిన వాళ్ళగా ఉంటున్నాం. మోర్ ఇంపార్టెంట్లీ, ఇక్కడ ఒక దొంగ తన అంతిమ గడియల్లో రక్షించబడ్డాడు. ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎవరైనా ఇంకా దేవునికి మీ యొక్క హృదయాన్ని అర్పించకుండా ఇంకా పోస్ట్పోన్ చేస్తూ ఉంటే యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. యూ షుడ్ రియల్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడల్లా కాదు, చచ్చిపోయేవాడికి ఏదో కంటింజెన్సీ ప్లాన్ లాగా యేసుక్రీస్తు వారు ఆఖరి నిమిషంలో రక్షించాలనుకున్నట్లయితే అది వాస్తవానికి నిజానికి మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు నిజానికి తెలియదు. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఆల్ ద టైమ్. మొన్న బ్రజల్స్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. డిడ్ పీపుల్ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు డై దట్ డే? ప్రాబబ్లీ నాట్. వాళ్ళందరూ కూడా సంతోషంగా వాళ్ళ పేరెంట్స్ కలవడానికి, వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి సూట్ కేసులు వేసుకొని బయలుదేరి ఉంటారు ఆ రోజు ఎయిర్పోర్ట్కి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ నెవర్ రిటర్న్. 30 people died. సో మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి వీ హ్యావ్ టు బి రెడీ. ఈ దొంగకి ఇచ్చినట్టుగా 3 గంటలు ఇచ్చి 3 గంటలు చచ్చిపోతున్నారా, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అప్పుడు పలికే సందర్భం మనకు ఉండకపోవచ్చు. సో ఐ బెగ్ యూ బ్రదర్స్, మీకు వింగ్రం అంటుంది సువార్త. కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటే దేవుని యొక్క కనికరం, కృప, ప్రేమ ఇవన్నీ కూడా మీకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు కూడా మీరు మీ హృదయాలు కఠినం చేసుకుంటే మీకు సమయం మరి రాకపోవచ్చు. కాబట్టి దయచేసి మీ హృదయాలని తెచ్చి ఈ గొప్ప దేవుణ్ణి శిలువ మీద కూడా పెయిన్ మధ్యలో కూడా ఏమాత్రం క్షమించడానికి, అంగీకరించడానికి వెంది అయినటువంటి గొప్ప ప్రభువుని మీరు అంగీకరించి రక్షించబడాలని ఎంతగానో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.